కార్తీక పురాణం 21వ అధ్యాయం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. పురంజయుడు కార్తీక ప్రభావం తెలుసుకొనుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలులకు భయంకరాకారమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండొరుల ఢీకొనుచు, హుంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వములను వీరత్వములను చూపుకొనుచు, వేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమి యందు విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు కళేభరాలు దృశ్యములు, ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణుల్ని పుష్పక విమానముపై తీసుకువెళ్లడానికి వచ్చిన దేవదూతలు చూచిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను 3 అక్షౌహిణీలున్న వారి సైన్యము 7 అక్షౌహిణీలున్న పురంజయుని సైన్యమును అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగినది. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని, అప్పుడు నా మాటలు వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధంలో ఓడిపోయి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసం. రేపే కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధి దీపారాధన చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యం చేయుము. ఇంట్లో అర్చించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియే కాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. అధర్మ ప్రవర్తన దుష్ట సహవాసముల చేత కదా నీకు అపజయము కలిగినది గాన లెమ్ము. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్ల చేయుమని వశిష్ఠుడు హితోపదేశం చేసెను. అపవిత్ర పవిత్రోవా నానావస్థాన్ గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర చుచి. 21వ అధ్యాయం సంపూర్ణము. సర్వం శ్రీ కార్తీక దామోదరాయ శరణారవిందార్పణమస్తు.